హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్. నా పేరు వివేక్, ఐఎమ్ హిస్టరీ ఫ్యాకల్టీ. నేను ఇవాళ డిస్కస్ చేసే మాడ్యూల్ ఏంటి అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. నేను నా ప్రీవియస్ సెషన్ చూసినట్టయితే వీ హ్యావ్ డిస్కస్డ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు హిస్టరీ. మనము కల్చర్ అంటే ఏంటి, సివిలైజేషన్ అంటే ఏంటి, ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఏంటి, అండ్ సిలబస్ ఏమైతే ఉందో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో అంతా కూడా ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దట్ ప్రీవియస్ వీడియో ఇన్ ద కంపెనీ. మన శ్రీరామ్స్ ఐఏఎస్ కి సంబంధించిన వీడియోస్ లో మీకు దొరుకుతుంది. ఇవాళ మనము ఎలాబరేట్ గా ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే స్టోన్ ఏజ్ కల్చర్స్. అయితే ఇది కొంచెం లెందీ చాప్టరే. అయితే మీ కన్వీనియన్స్ కోసం నేను దీన్ని ఏ విధంగా డివైడ్ చేస్తున్నా అంటే జనరల్ డెవలప్మెంట్స్ అంటే జనరల్ టాపిక్స్ ఆర్ జనరల్ డెవలప్మెంట్స్ అన్ని ఒక సైడ్ పెట్టేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన పెయింటింగ్స్ మనము ఇంకో పార్ట్ లో చదువుదాం. సో ఒక పార్ట్ లో వీల్ డిస్కస్ ద జనరల్ డెవలప్మెంట్స్, ఇంకోటి ఎలాబరేట్ గా ఆర్ట్ అండ్ కల్చర్ కి పర్టికులర్ గా అవసరమైన పెయింటింగ్స్ మాత్రం సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. సో అట్లా చేసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది, డ్రై అనిపించదు అండ్ ఈజీగా చదివినట్టు ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా, ఈ స్టోన్ ఏజ్ కల్చర్స్ అనేది ఫస్ట్ చాప్టర్ దట్ వీ నీడ్ టు డిస్కస్. దీన్ని I have classified into two parts: general developments that happened during stone age cultures and paintings as the second part. సో నేను నెక్స్ట్ ఒకవేళ చాప్టర్ స్టార్ట్ చేస్తే డైరెక్ట్ గా నేను దాన్ని ఏం చెప్తా అంటే ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో స్టోన్ ఏజ్ కల్చర్స్ ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ ఈ స్టోన్ ఏజ్ కల్చర్స్ అని చెప్పాను. అయితే ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా మనము ప్రీవియస్ చాప్టర్ లో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ దట్. వై ద నేమ్ స్టోన్ ఏజ్ అంటే ఎర్లీ మ్యాన్, మనిషి ఎప్పుడైతే ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశాడో, ఎర్లీ మ్యాన్ అంటే అంత మెచ్యూరిటీ లేదు, అంత థింకింగ్ కెపాసిటీ లేని మనుషులు అనమాట. ఎర్లియస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ దిస్ థింగ్ అనమాట. సో దానిలో ఎర్లీ మ్యాన్ యూజ్డ్ ప్రిమిటివ్ టూల్స్, అంటే అంత మెచ్యూర్డ్ టూల్స్ కాదు, ప్రిమిటివ్ టూల్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్స్. ఎందుకు? ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది చెప్తున్నా. స్టోన్ ఏజ్ మనం ఒకవేళ పేరు చూసినట్టయితే ఎర్లీ మ్యాన్ యూజ్డ్ ప్రిమిటివ్ టూల్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్స్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్. సో ఈ స్టోన్స్ మనకి బ్రీఫ్ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తున్నా కదా, అన్ని ఫండమెంటల్స్ దాదాపు సాధ్యమైనంత వరకు మనం కవర్ చేయాల్సిందే. ఇది ఏ రకమైన స్టోన్స్ అంటే మనకి మోస్ట్లీ దేవర్ క్వార్ట్స్ తో తయారు చేసిన టూల్స్ అండ్ చర్ట్. These are all different types of stones that were used to make tools and weapons by early man, which were primitive, not so matured. అయితే ఇక్కడ చర్ట్, కాల్సెట్ అని, ఫ్లింట్ etc. So these were the different types of stones that were used in making tools and weapons initially. నేను ఇంకేం చెప్పాను ప్రీవియస్ సెషన్ లో, జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు రీకలెక్ట్. స్టోన్ ఏజ్ అని ఎందుకు పిలుస్తారు? ఎర్లీ మ్యాన్ యూజ్డ్ టూల్స్ అండ్ వెపన్స్ మోస్ట్లీ మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్స్ ఇనిషియల్లీ. అయితే దే వర్ ప్రిమిటివ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ దట్ వర్ యూజ్డ్ వర్ క్వార్ట్స్, చర్ట్, కాల్సిడనీ అండ్ ఫ్లింట్ ఎక్సెట్రా. ఇంకా చాలా ఉంటాయి. అయితే ఇది మన అండర్స్టాండింగ్ కోసం. తర్వాత దేర్ వాజ్ అన్ అడ్వాన్స్మెంట్. అయితే they started using polished tools, they started using tools made out of bones, wood, and finally metal tools were introduced. సో ఇది ఒకవేళ చూసినట్టయితే మనకి ఏమని కంక్లూడ్ చేయొచ్చు అంటే దిస్ ఇస్ అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనిషి థింకింగ్ కెపాసిటీ ఎక్కువైతున్న కొద్దీ, మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువైతున్న కొద్దీ వాళ్ళు యూజ్ చేసే టూల్స్ అండ్ వెపన్స్ లో కూడా చాలా మార్పులు రావడం జరిగింది. సో దిస్ ఇస్ అన్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏ టూల్స్ అంటే ఇనిషియల్లీ దే యూజ్డ్ కాపర్, తర్వాత బ్రాంజ్ అండ్ తర్వాత ఐరన్, ద టఫెస్ట్ మెటల్
that was introduced in the society, and ఈ ఐరన్ ఎప్పుడైతే తీసుకుని రావడం జరిగిందో భయంకరమైన రెవల్యూషనరీ చేంజెస్ తీసుకుని రావడం జరిగింది. దట్ ఇంపాక్టెడ్ ద సొసైటీ, దట్ ఇంపాక్టెడ్ ద ఎకానమీ, దట్ ఇంపాక్టెడ్ ద పొలిటికల్ కండిషన్స్. అందుకనే ఆ టైం పీరియడ్ ని ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనం ఐరన్ ఏజ్ గా పిలుచుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎర్లీ మ్యాన్ యూజ్డ్ ప్రిమిటివ్ టూల్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్స్, hence the name Stone Age cultures. After that, the man started using polished tools made out of bones, wood, and finally metal tools were used. This is the advanced stage in science and technology, and these were the different stones that were used initially in making tools and weapons by the early man for their survival and existence. They were mostly made out of quartz, chert, chalcedony, flint, etc. So let us go in further details of this topic. These Stone Age cultures are of different types. ఈ కల్చర్స్ ఎన్ని రకాలు అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ కల్చర్, మిడిల్ స్టోన్ ఏజ్ కల్చర్, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా హాయిగా హ్యాపీగా చదువుకుందాం, న్యూ స్టోన్ ఏజ్ కల్చర్. So this is of three types: old Stone Age culture, middle Stone Age culture, new Stone Age culture. And reference materials లో చాలా పేర్లు దొరుకుతూ ఉంటాయి. అది నేను ఇక్కడ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఓల్డ్ అంటే పాలియో, మిడిల్ మెజో, న్యూ నియో. స్టోన్ ని లిత్ అంటారు. సో పాలియోలిథిక్ కల్చర్ అని కూడా దీన్ని పిలవడం జరిగింది. Stone is called as lith. Old means paleo. So Mesolithic culture, Neolithic culture. చూడండి ఎంత సింపుల్ గా అర్థం చేసుకున్నాము. సో స్టోన్ ఏజ్ కల్చర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. ఓల్డ్ స్టోన్ ఏజ్ అన్నిటికంటే స్టార్టింగ్ దీంతోనే అయింది. మిడిల్ స్టోన్ ఏజ్ ఒక ట్రాన్సిషన్ ఆర్ అంటే ఓల్డ్ కి న్యూ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది ఇది మిడిల్ స్టోన్ ఏజ్ కల్చర్. న్యూ స్టోన్ ఏజ్ కల్చర్, ఓల్డ్ ని పాలియో అని పిలుస్తారు, మిడిల్ ని మెజో అని పిలుస్తారు, న్యూ ని నియో అని పిలుస్తారు. స్టోన్ ఈస్ కాల్డ్ యాజ్ లిత్. సో పాలియోలిథిక్, మెజోలిథిక్ అండ్ నియోలిథిక్ కల్చర్స్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ దిస్ కల్చర్స్. అయితే ఇప్పుడు మనం టైం పీరియడ్స్ చూద్దాము. చాలా రిఫరెన్స్ మెటీరియల్స్ లో చాలా కన్ఫ్యూజ్ చేసే విధంగా టైం పీరియడ్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనం బీయింగ్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కొంచెం లాజికల్ గా అర్థం చేసుకుందాం. టైం పీరియడ్ ని ఎప్పుడైనా ఉండనియండి, అర్లియస్ట్ నోన్ పీరియడ్ అని పెట్టుకుందాం. ఇది చాలా ఈజీ వే టు అండర్స్టాండ్. అర్లియస్ట్ నోన్ పీరియడ్, earliest known period to 10,000 BC is the time period of Paleolithic or old Stone Age culture. Earliest ఎప్పుడైతే తెలిసిన అంటే earliest known period ఏదైనా ఉండని అంటే అది అప్ టు 10,000 BC. ఇది లాజికల్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ మిడిల్ స్టోన్ ఏజ్ కల్చర్ దీని టైం పీరియడ్ ఏంటి అంటే 12,000 BC to 5,000 BC approximate. మరి ఈ న్యూ స్టోన్ ఏజ్ కల్చర్ ఎప్పుడు అంటే 7,000 BC approximately to 1000 BC. These are the time periods. These are the alternative names. Earliest known period మనకు తెలిసినది దాని నుండి 10,000 BC దాకా it is old stone age culture or paleolithic culture. And this time period ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మిడిల్ స్టోన్ ఏజ్ కల్చర్ అంటే 12,000 BC and it lasted up to 5,000 BC. తర్వాత కొత్త కల్చర్ పుట్టింది, అదేంటి అంటే 7,000 BC to 1000 BC. నాకు అర్థమైంది మీకు వచ్చిన డౌట్. అదేంటి అంటే సార్ ఇక్కడ ఏంటి మీరు 10,000 అని చెప్తున్నారు బట్ దిస్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ 12,000 BC అంటే దీన్నే ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ కల్చర్స్ అంటారు. జాగ్రత్తగా వినండి. కల్చర్స్ వర్ నాట్ బోర్న్ ఓవర్ నైట్. ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఇది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ ఫేజెస్ ఆఫ్ ఓల్డ్ కల్చర్, లాస్ట్ ఫేజెస్ ఇక్కడ ఓల్డ్ ఏంటి రెండిట్లలో దిస్ వన్ ఇస్ ఓల్డ్. సో లాస్ట్ ఫేజెస్ ఆఫ్ ఓల్డ్ కల్చర్ న్యూ ఫీచర్స్ పుడతాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ కల్చర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ వాజ్ వైడ్లీ సీన్ ఇన్ మెసోలిథిక్ పీరియడ్ అనుకుందాం. అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయి ఉండొచ్చు, దో ఇట్ ఈస్ అ రేర్ ప్రాక్టీస్, అంత వైడ్ గా చూడకపోయినా ఎప్పుడు స్టార్ట్ అయి ఉండొచ్చు అంటే ఇన్ ద లేటర్ ఫేజెస్ ఆఫ్ పాలియోలిథిక్ పీరియడ్.
సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓవర్లాపింగ్ ఆఫ్ కల్చర్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దట్. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ మనం టైం పీరియడ్స్ చూడండి. బిఫోర్ మెసోలిథిక్ హ్యాస్ స్టార్టెడ్, అంటే దానికి సంబంధించిన ఫీచర్స్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద లేటర్ ఫేజ్ ఆఫ్ పాలియోలిథిక్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అట్లానే ఇక్కడ కూడా న్యూ ఫీచర్స్ రిలేటెడ్ టు ద న్యూ స్టోన్ ఏజ్ కల్చర్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద లేటర్ ఫేజెస్ ఆఫ్ మెసోలిథిక్ పీరియడ్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓవర్లాపింగ్ ఆఫ్ కల్చర్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఐఎమ్ రబ్బింగ్ దిస్. అయితే ఒక్కొక్కటి డీటెయిల్స్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ మనం చూసుకుందాం. పాలియోలిథిక్ పీరియడ్ తో స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ ఓల్డ్ స్టోన్ ఏజ్ కల్చర్ అని చెప్పాను. అండ్ టైం పీరియడ్, అర్లియస్ట్ నోన్ పీరియడ్ to 10,000 BC. సో ఈ పాయింట్స్ అన్ని మనం ఇందాక డిస్కస్ చేసాము. అయితే ఈ టైం పీరియడ్ లో టూల్స్ ఏ విధంగా ఉండేవి అంటే వెరీ లార్జ్ సైజ్ టూల్స్ అండ్ వెపన్స్ వర్ యూస్డ్. అందుకనే ఈ లార్జ్ తోని డిరైవ్ అయిన పేరే దీన్ని పాలియోలిథిక్ ఓల్డ్ స్టోన్ ఏజ్ కల్చర్ అనే కాకుండా మెగాలిథిక్ కల్చర్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది. దీన్ని మెగాలిథిక్ అని ఎందుకు పిలుస్తారంటే టూల్స్ చాలా పెద్ద పెద్ద రాళ్లతోని పెద్ద పెద్ద సైజ్ లో కనిపించినాయి, అందుకని మెగాలిథిక్ కల్చర్ అని పిలుస్తారు. అండ్ ఈ టైం పీరియడ్ లో ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అంటే డిస్కవరీ ఆఫ్ ఫైర్ ఈ టైం పీరియడ్ లోనే జరిగింది. మరి దీనికి సంబంధించిన అర్లియస్ట్ ఎవిడెన్స్, డిస్కవరీ ఆఫ్ ఫైర్ కి సంబంధించిన అర్లియస్ట్ ఎవిడెన్స్ మనకి ఎక్కడ నుండి వస్తుంది అంటే బెలాన్ వ్యాలీ నుండి వస్తుంది. అది ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్. డిస్కవరీ ఆఫ్ ఫైర్ కి సంబంధించిన అర్లియస్ట్ ఎవిడెన్స్ మనకి ఎక్కడ నుండి వస్తుంది? బెలాన్ వ్యాలీ ఇన్ ఉత్తరప్రదేశ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ దట్ కెన్ బి నోటిస్డ్ డ్యూరింగ్ పాలియోలిథిక్ పీరియడ్ ఆర్ ఓల్డ్ స్టోన్ ఏజ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. సో ద లార్జ్ సైజ్ టూల్స్ వర్ యూజ్డ్ అండ్ హెన్స్ ద నేమ్ మెగాలిథిక్ పీరియడ్. And these are the alternative names. This is one of the important developments. And unkoti enti ante ee time period lo climatic conditions manam chusinattaithe climatic conditions they were not at all favorable for growth of flora and fauna. అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బతకడానికి సంబంధించిన ఏవైతే నెసెసరీ క్లైమాటిక్ కండిషన్స్ ఉండాలో అవి అస్సలు ఉండేవి కావు. సో ద క్లైమాటిక్ కండిషన్స్ వర్ నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ అన్ ఐస్ ఏజ్. చాలా సివియర్ కోల్డ్ వెదర్ కండిషన్స్ ఉండేవి ఈ టైం పీరియడ్ లో విచ్ వర్ నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. అందుకనే యూ కెన్ సీ పీపుల్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ periodically, repeatedly, and they used to move in social groups called వాటిని ఏమని పిలుస్తాము, ఒక గ్రూప్ గా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి, దాన్ని మనం బ్యాండ్ అని పిలుస్తాం అనమాట. ఈ టాపిక్ ఎవరైనా ఆప్షనల్ సోషాలజీ కానీ ఆంథ్రోపాలజీ కానీ తీసుకున్నట్టే ఉంటే వాళ్ళు ఇంకా డీటెయిల్ గా చదవచ్చు. సో జస్ట్ రిమెంబర్, జనరల్ స్టడీస్ కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నెసెసరీ. సో పీపుల్ క్లైమాటిక్ కండిషన్స్ అంత ఫేవరబుల్ గా ఉండేవి కాదు కాబట్టి పీపుల్ యూస్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ట్రైబల్, ఒక నొమాడిక్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. అండ్ దే యూస్ టు మూవ్ ఇన్ సోషల్ గ్రూప్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ బ్యాండ్స్. Large size tools were used. Discovery of fire was an important development. Climatic conditions were not at all favorable. People used to move in social groups from one place to another place. They are called as bands. అయితే ఇక్కడ లైవ్లీహుడ్ మనం చూసినట్టయితే లైవ్లీహుడ్ ఏంటి అంటే ఇక్కడ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అంతే. అప్పుడప్పుడే హ్యూమన్ ఎవల్యూషన్ జరుగుతుంది. సో ఓవర్ నైట్ అన్ని నేర్చుకోలేదు హ్యూమన్ బీయింగ్స్. ఇట్ వాజ్ అన్ ఎవల్యూషనరీ ప్రాసెస్. థింకింగ్ కెపాసిటీ ఎక్కువ అవడంతోని, మన మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ అవడంతోని, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ డెవలప్మెంట్స్ దానిలో చాలా మార్పులు రావడం జరిగింది. సో హంటింగ్ అండ్ గ్యాదరింగ్ వాజ్ ద ఇనిషియల్ లైవ్లీహుడ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అంటున్నాం కాబట్టి మెన్ వర్ ఆక్యుపైడ్ ఇన్ హంటింగ్ అండ్ విమెన్ వర్ ఆక్యుపైడ్ ఇన్ గ్యాదరింగ్.
ప్లాంట్స్ కానీ దాన్ని గ్యాదర్ చేయాలి, వెజిటబుల్స్ కానీ లేకపోతే దానికి సంబంధించి లేకపోతే దేన్నన్నా హంటింగ్ చేయాలి, ఆ మెటీరియల్ ని గ్యాదర్ చేయడంలో విమెన్ వర్ ఇన్వాల్వ్డ్ అండ్ హంటింగ్ లో మెన్ వర్ ఇన్వాల్వ్డ్. సో దిస్ వాజ్ హౌ ద సొసైటీ వాజ్, దిస్ వాజ్ దేర్ ఎకనామికల్ యాక్టివిటీ ఆర్ లైవ్లీహుడ్ అని చెప్పుకోవచ్చు. దీస్ వర్ ద కండిషన్స్ దట్ ప్రివేల్డ్. అయితే ఈ టూల్స్ అన్నా కాబట్టి మనకి అర్లియస్ట్ ఎవిడెన్స్ అంటే అర్లియస్ట్ ఎవిడెన్స్ ఒక టూల్ గురించి పాలియోలిథిక్ పీరియడ్ లో ఏ టూల్ గురించి వస్తుంది అంటే ఇట్ ఈస్ హ్యాండ్ యాక్స్. హ్యాండ్ యాక్స్ కి సంబంధించిన అర్లియస్ట్ ఎవిడెన్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. అది ఎక్కడి నుండి అంటే ద అర్లియస్ట్ ఎవిడెన్స్ అంటే ఇనిషియల్లీ ఏ టూల్స్ తయారు చేయడం జరిగింది. వరల్డ్ అంతా ఇదే సినారియో, ఇండియన్ సబ్ కాంటినెంట్ లో కూడా ఇదే సినారియో. సో అర్లియస్ట్ టూల్ దట్ వాజ్ మేడ్ అని చెప్పుకోవచ్చు, దాన్ని హ్యాండ్ యాక్స్ అని పిలుస్తాము. ఒక స్టోన్స్ తో తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించిన అర్లియస్ట్ ఎవిడెన్స్ ఎక్కడి నుండి వస్తుంది అంటే పల్లవరం నుండి వస్తుంది. ఇది ఎక్కడ ఉంది అంటే దిస్ ఇస్ ఇన్ తమిళనాడు. అండ్ హూ ఇస్ ద పర్సన్ హూ ఇస్ అసోసియేటెడ్ విత్ ద రీసెర్చ్ ఆన్ దిస్ సైట్, హూ ఇస్ ద పర్సన్ అని చెప్తే నేను ఇక్కడ ఐఎమ్ రబ్బింగ్ దిస్, స్పేస్ సరిపోవట్లేదు. సో అర్లియస్ట్ టూల్ అంటే అర్లియస్ట్ ఎవిడెన్స్ ఏదన్నా టూల్ కి సంబంధించి దొరికింది అంటే ఇట్ ఈస్ హ్యాండ్ యాక్స్. అది ఎక్కడ అంటే తమిళనాడు. వేర్ ఎగ్జాక్ట్లీ అంటే పల్లవరం. And the person who is responsible for this excavation, who did research on this e-tools, ఏవైతే earliest tools దొరికినాయి అంటే it was Robert Bruce Foote. So this person is associated with the research on this or the excavation of this tool. The earliest evidence is coming from Pallavaram near Tamil Nadu. In Tamil Nadu. I am rubbing this. So these were the developments of Paleolithic period. ఇప్పుడు మనము Mesolithic period లోకి వెళ్దాం. Mesolithic period దీన్ని మిడిల్ స్టోన్ ఏజ్ కల్చర్ అని కూడా పిలుచుకుంటున్నాం అని చెప్పాను. అండ్ దీని టైం పీరియడ్ వచ్చి 12,000 BC టు 5,000 BC అని చెప్పాను. అండ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది ఏంటి, టూల్స్ ఏ విధమైన షేప్స్ అండ్ సైజెస్ లో ఉండే, భయంకరమైన పెద్ద సైజ్ లో ఉన్న టూల్స్ చూసాం మనం. అండ్ దే వర్ నాట్ సో మెచ్యూర్డ్, అంటే అంత మెచ్యూరిటీ లేదు ఆ టూల్స్ డిజైనింగ్ లో, ఆ టూల్స్ తయారు చేయడంలో. కానీ ఆ మెచ్యూరిటీ ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ యూజ్ చేసిన టూల్స్ స్మాల్ సైజ్ అండ్ మెచ్యూర్డ్ టూల్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్మాల్ నుండి ఇంకో పదం వస్తుంది, దాన్ని ఏమంటే మైక్రోలిథిక్ పీరియడ్ అని కూడా పిలుస్తారు దీన్ని. దిస్ పీరియడ్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ మైక్రోలిథిక్ పీరియడ్. సో మెసోలిథిక్ అనేది ఒక పేరు, మిడిల్ స్టోనేజ్ కల్చర్ అనేది ఒక పేరు, అండ్ మైక్రోలిథిక్ కల్చర్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే టూల్స్ ఇప్పుడు ప్రాపర్ షేప్ లోకి రావడం జరిగింది. ఇంతకు ముందు అంత మెచ్యూర్డ్ ఫార్మ్స్ లో చూడలేదు మనం. కానీ అండ్ పెద్ద సైజ్ టూల్స్ ఉండేవి, ఇప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు సైజెస్ మనం చూడొచ్చు. సో దిస్ ఇస్ వన్ డెవలప్మెంట్ that can be witnessed in Mesolithic period. ఇంకోటి ఏంటి అంటే ఇంతకు ముందు మనకి ఐస్ ఏజ్ ఉండేది, బాగా ప్రివేల్ అయ్యేది కదా. దిస్ ఐస్ ఏజ్ కేమ్ టు అన్ ఎండ్ అండ్ కొత్త ఏజ్ స్టార్ట్ అయింది, దాన్నే హోలీసీన్ ఏజ్ అంటారు. ఇప్పుడు మనం ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ కూడా దీనికి సంబంధించిన. ఇది పర్టికులర్ గా ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే లాజికల్లీ సమ్వేర్ అరౌండ్ 12,000 BC మెల్లమెల్ల క్లైమాటిక్ కండిషన్స్ సెట్ అయ్యి ఒక హోలీసీన్ ఏజ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ హోలీసీన్ ఏజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ద క్లైమాటిక్ కండిషన్స్ బికేమ్ ఫేవరబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. ఇంకా పీపుల్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి మూవ్ అవడం మెల్లగా గ్రాడ్యువల్ గా తక్కువ అవ్వకుండా వచ్చింది. సో ఓవర్లాపింగ్ ఆఫ్ కల్చర్స్ కాబట్టి ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా లాస్ట్ ఫేజెస్ ఆఫ్ పాలియోలిథిక్ పీరియడ్ లోనే అయి ఉండొచ్చు. కానీ ఇన్ దిస్ పీరియడ్ దే వర్ వైడ్లీ సీన్. ఓకే, ఆ లాజిక్ మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో డెవలప్మెంట్ ఏంటి అంటే హోమో సేపియన్స్ got evolved. Who are these Homo sapiens? ఇది ఒక స్పీషీస్ నేమ్. మనుషులకి హ్యూమన్ బీయింగ్స్ కి సంబంధించి కూడా చాలా స్పీషీస్ ఉంటాయి. దిస్ ఇస్ నేమ్ ఆఫ్ వన్ స్పీషీస్. అయితే ఈ హోమో సేపియన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. మోడర్న్ థింకింగ్ మ్యాన్, ఒక మెచ్యూరిటీతోని ఆలోచించే మనిషి ఆర్ ఒక థింకింగ్ కెపాసిటీ పీక్ స్థాయికి వెళ్ళిపోయిన మనిషి అని చెప్పుకోవచ్చు. సో ఇనిషియలీ
యానిమల్ ఫార్మ్స్ నుండి ఎవాల్వ్ అయ్యి ఒక కంప్లీట్ హ్యూమన్ ఫార్మ్ వచ్చింది అనమాట. దాన్ని మనం హోమోసేపియన్స్ అని పిలుస్తాము. అయితే దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. ఇది ఎవరు అంటున్నారు అంటే చాలా ఫేమస్ పర్సనాలిటీ, మనకందరికి తెలిసిన మనిషి చార్ల్స్ డార్విన్. ఆయన ఎవల్యూషన్ పైన రీసెర్చ్ చేసి he considered this as advanced stage of human evolution. So this is another development. Climatic conditions became favorable, Holocene era started, tools were seen in a matured form and small size, and hence the name Microlithic era, and Homo sapiens came into limelight. అయితే ఎప్పుడైతే వీళ్ళ థింకింగ్ కెపాసిటీ మెచ్యూర్ అయిందో అప్పటి నుండి ఇంతకు ముందున్న లైవ్లీహుడ్ ఏంటి, hunting and gathering. Men are obviously involved in hunting and women were involved in gathering అని చెప్పా. ఇప్పుడు కొత్త యాక్టివిటీ యాడ్ అయింది. అదేంటి అంటే మనము సర్వైవ్ అవ్వాలి, మనం ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ అని ఇప్పుడు హంటింగ్ గ్యాదరింగ్ కి ఇంకో కొత్త యాక్టివిటీ యాడ్ అయింది. అదేంటి అంటే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. సో చూడండి ఏ విధంగా మెచ్యూరిటీతోని అడ్వాన్స్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. సో హంటింగ్ గ్యాదరింగ్ తో పాటు డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ కూడా స్టార్ట్ అయింది. మరి దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మనం చూద్దాం. సిన్స్ స్పేస్ ఇస్ నాట్ సఫిషియంట్, ఐఎమ్ రబ్బింగ్ దిస్. అయితే ఈ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఒక డెవలప్మెంట్ అని చెప్పా. దీనికి సంబంధించిన అర్లియస్ట్ ఎవిడెన్స్, ప్రతి దానికి ఈ విధంగానే చదవాలి మన ఎగ్జామ్ కి సంబంధించి. అర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అదేంటి అంటే క్యాటిల్ రేరింగ్. క్యాటిల్ అంటే అందరికి తెలిసిందే. క్యాటిల్ రేరింగ్ దీనికి సంబంధించిన అర్లియస్ట్ ఎవిడెన్సెస్ ఎక్కడ నుండి అంటే 2 ప్లేసెస్ నుండి వస్తున్నాయి. అవి ఏంటి అంటే బాగోర్ ఇన్ రాజస్థాన్, ఆడంగర్ ఇన్ మధ్యప్రదేశ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవి. సో అర్లియస్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ క్యాటిల్ రేరింగ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ బాగోర్ ఇన్ రాజస్థాన్ అండ్ ఆడంగర్ ఇన్ మధ్యప్రదేశ్. ఇది ఒక డెవలప్మెంట్. అండ్ ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, అంటే ఎప్పుడైతే థింకింగ్ కెపాసిటీ మెచ్యూర్ అవ్వడం స్టార్ట్ అయిందో, పీపుల్ అండర్స్టూడ్ దట్ మనము ఫుడ్ కుక్ చేసుకోవాలి, దాన్ని స్టోర్ చేయాలంటే ఒక పాట్స్ కావాలి, వాటర్ ని స్టోర్ చేసుకోవాలన్న పాట్స్ కావాలి, విచ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్ అండ్ ఎగ్జిస్టెన్స్ అని హ్యాండ్ మేడ్ పాటరీ కూడా స్టార్ట్ అయింది ఇదే టైం పీరియడ్ లో. హ్యాండ్ మేడ్ పాటరీ ఆల్సో స్టార్టెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అయితే అర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యాండ్ మేడ్ పాటరీ మనకి ఎక్కడ నుండి వస్తుందంటే చోపాని మండో, ఉత్తరప్రదేశ్ నుండి రావడం జరుగుతుంది. అర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యాండ్ మేడ్ పాటరీ. సో ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకుందాం. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రోలిథిక్ పీరియడ్ బికాస్ ఆఫ్ ద స్మాల్ సైజ్ టూల్స్ దట్ వర్ యూస్డ్. అండ్ the important developments, ice age came to an end, Holocene age started, climatic conditions became favorable for growth of flora and fauna, and domestication of animals has started. So the livelihood now is hunting, gathering and domestication of animals. So the earliest evidences of domestication of animals, particularly cattle rearing, are coming from Baghor in Rajasthan and Adamgarh in Madhya Pradesh. And another important development that could be seen here is handmade pottery came into existence, and the earliest evidence of handmade pottery comes from Chopani Mando in Uttar Pradesh. And Homo sapiens also came into limelight, and they are the modern thinking human beings, and it is considered as advanced stage in human evolution according to Charles Darwin. I am rubbing this. మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్టేజ్ ఏంటి అంటే నియోలిథిక్ పీరియడ్, న్యూ స్టోన్ ఏజ్ కల్చర్. దాన్నే మనము నియోలిథిక్ ఎరా అని పిలుచుకుంటాం. ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 7000 BC అప్రాక్సిమేట్లీ టు 1000 BC. సో దేర్ ఇస్ వన్స్ అగైన్ ఓవర్లాపింగ్ ఆఫ్ కల్చర్. సో ఎప్పుడైతే థింకింగ్ కెపాసిటీ బాగా మెచ్యూర్ అయిందో అక్కడ హ్యూమన్ బీయింగ్స్ దే హ్యావ్ త్రూ దేర్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ దే స్టార్టెడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్. సో ఇంతకు ముందు మనం చూసిన హంటింగ్, గ్యాదరింగ్, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ బికేమ్
సబార్డినేట్ యాక్టివిటీస్ టు అగ్రికల్చర్. ఇప్పుడు అగ్రికల్చర్ బికేమ్ ప్రైమరీ యాక్టివిటీ. అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే న్యూ స్టోన్ ఏజ్ కల్చర్ ఆర్ నియోలిథిక్ ఎరాలో. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నారు? ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అంటే ఈ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అనేది లాజికల్లీ స్పీకింగ్ ఇట్ స్టార్టెడ్ in the later phases of Mesolithic era only, but it was widely seen during Neo Stone Age period or Neolithic culture. So important development enti ikkada agriculture came into limelight. అయితే ఈ అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది అర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ మనకి ఎక్కడ నుండి వస్తుంది అంటే మెహర్గర్. Earliest evidence of agricultural practice is coming from Mehergarh. ఇది ఎక్కడ ఉంది ఈ మెహర్గర్ అంటే పాకిస్తాన్ లో ఉంది. దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. అయితే ఇనిషియల్లీ వాట్ వర్ ద అగ్రికల్చరల్ క్రాప్స్ దట్ వర్ గ్రోన్ అంటే వీట్, బార్లే అండ్ కాటన్. అయితే ఇక్కడ పాకిస్తాన్ అన్నా కాబట్టి ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఓన్లీ. సో హిస్టరీ అన్ని అంటే ఈ విధంగానే చదవాలి. సో initially the earliest evidence of agricultural practice is coming from Mehergarh in Pakistan, which was once part of Indian subcontinent. తర్వాత రెండు కంట్రీస్ బైఫర్కేట్ అయినాయి అనుకోండి. హిస్టరీ లాగానే చదవాలి. సో వాట్ వర్ ద ఇనిషియల్ క్రాప్స్ దట్ వర్ గ్రోన్ అంటే వీట్, బార్లే అండ్ కాటన్. ఇది ఎప్పుడు అంటే 7000 BC టైం పీరియడ్ కి చెందిన అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అన్నమాట. దిస్ వాజ్ అబ్జర్వ్డ్ అంటే దిస్ కెన్ బి డేటెడ్ బ్యాక్ సమ్వేర్ టు 7000 BC. అయితే చాలా మంది హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారు అంటే మేబీ దీస్ పీపుల్ ఆర్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు గ్రో కాటన్ ఆల్సో. Please remember this point. So many people believe that these were the people in Mehergarh or surrounding areas were the earliest in entire world to grow cotton అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంకో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ మనకు ఇదే టైం పీరియడ్ లో ఏంటి అంటే ద కల్టివేషన్ ఆఫ్ రైస్. కల్టివేషన్ ఆఫ్ రైస్ ఇది ఏ టైం పీరియడ్ లో అర్లియస్ట్ ఎవిడెన్స్ మనకు దొరుకుతుందంటే 5000 BC కి సంబంధించి. ఏ ప్లేస్ లో ఇక్కడ మనకు అర్లియస్ట్ ఎవిడెన్సెస్ దొరికినాయి కల్టివేషన్ ఆఫ్ రైస్ అంటే మనం చెప్పుకోవాల్సింది లాహూరా దేవా, కోల్దీవా. ఈ రెండు ప్లేసెస్ కూడా దే ఆర్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో అర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ కల్టివేషన్ కమ్స్ from Lahura Deva and Koldiva in Uttar Pradesh dated back to 5000 BC. So earliest crops that were grown in Mehergarh at around 7000 BC were wheat, barley, cotton, and rice cultivation. Some of these evidences are coming from Lahura Deva and Koldiva in Uttar Pradesh dated back to 5000 BC. So these are the important developments. అయితే ఇదే టైం పీరియడ్ లో హ్యాండ్ మేడ్ పాటరీ, ఇంతకు ముందు చేతులతో తయారు చేసేవాళ్ళు పాట్స్, ఇప్పుడు పాటరీ బికేమ్ అ వెరీ వెరీ ప్రైమరీ ఇండస్ట్రీ అండ్ పాటర్స్ వీల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అయితే ఇంతకు ముందు చేతితో తయారు చేస్తే చాలా తక్కువ తయారు చేయొచ్చు, చాలా టైం పట్టేది. అది కూడా ఎప్పుడైతే పాటర్స్ వీల్ వచ్చిందో ఇట్ రెవల్యూషనరైజ్డ్ ద పాటరీ ఇండస్ట్రీ. మోర్ నెంబర్ ఆఫ్ పాట్స్ వర్ ప్రొడ్యూస్డ్, అంటే దాని డిమాండ్ కూడా భయంకరంగా పెరిగింది. సో ఇట్ బికేమ్ అన్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. పాటర్స్ వీల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ నియోలిథిక్ ఎరా. ఇది ఏ టైంలో అర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ దిస్ పాటర్స్ వీల్ ఈజ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ మెహర్గర్ అండి. సో the earliest evidence of potter's wheel is also coming from Mehergarh and this is also dated back to 7000 BC approximately అని చెప్పుకోవచ్చు. So these are the important developments that could be noticed during this period. అంతేకాకుండా we should not stop here. కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ గురించి చెప్పుకుందాం. అయితే నేను ఏం చెప్పాను క్లాస్ స్టార్టింగ్ అప్పుడు, ఇనిషియల్లీ టూల్స్ వర్ మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్స్, తర్వాత మెల్లమెల్లగా బోన్స్, వుడెన్ టూల్స్, పాలిష్డ్ టూల్స్. అయితే ఈ నియోలిథిక్ ఎరాలో చాలా నంబర్ ఆఫ్ పాలిష్డ్ టూల్స్ వర్ యూస్డ్. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏంటి అంటే మోర్ నంబర్ ఆఫ్ పాలిష్డ్ టూల్స్, జాగ్రత్తగా వినండి, మోర్ నంబర్ ఆఫ్ పాలిష్డ్ టూల్స్ వర్ ఫౌండ్ ఎట్ ఎ సైట్ కాల్డ్ చిరాండ్. దిస్ ఈస్ ఇన్ బీహార్. ఇప్పుడు నేను ఏదైనా ఒక సైట్ గురించి చెప్తున్నా, ఇప్పుడు మనం నియోలిథిక్ పీరియడ్ లో ఉన్నాం. సో దీన్ని నియోలిథిక్ సైట్ అని పిలవచ్చు. ఎందుకు? నియోలిథిక్ ఎవిడెన్సెస్ దొరికినాయి, ఆ టైం పీరియడ్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ దొరికినాయి. మరి ఆ సైట్ లో పాలియోలిథిక్ ఎరా జరగలేదా? ఆ పాలియోలిథిక్ కల్చర్స్ లేవా? ఇంతకు ముందు ఉన్న టైం పీరియడ్ లో మిజోలిథిక్ ఎరాకి సంబంధించిన కల్చర్స్ ఎగ్జిస్ట్ అవ్వలేదా అంటే డెఫినెట్లీ ఉన్నాయి. అట్లెట్లు ఉండకుండా పోతాయి? పాలియోలిథిక్ తర్వాతనే మిజోలిథిక్ వచ్చింది, మిజోలిథిక్ తర్వాతనే
కొత్త డెవలప్మెంట్స్, న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూ స్టోనేజ్ కల్చర్స్ మనం చూడొచ్చు. సో ఒక నియోలిథిక్ సైట్ అంటున్న ఈ ప్లేస్ లో అంటే ఆ నియోలిథిక్ పీరియడ్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ దొరికినట్టు. అంతేగాని ఇట్ డజంట్ మీన్ దట్ ఇన్ దిస్ సైట్ దెర్ వాజ్ నో పాలియోలిథిక్ కల్చర్ అని చెప్పడం మాత్రం రాంగ్. ప్రతి ఒక్క సైట్, బీట్ ఎనీ సైట్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ పాలియోలిథిక్ కల్చర్ స్టార్ట్ అయింది, ఇట్ వాజ్ రీప్లేస్డ్ అంటే కొత్త కల్చర్ స్టార్ట్ అయింది, దాని తర్వాత మెసోలిథిక్, దాని తర్వాత నియోలిథిక్ కల్చర్ స్టార్ట్ అయినట్టు. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్. ఇంకోటి ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్ మనం ఇక్కడ చదివినట్టయితే బుర్జాహామ్. ఇది ఎక్కడుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. అయితే ఇంట్రెస్టింగ్లీ మీకు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పాలియోలిథిక్ అండ్ మెసోలిథిక్ పీరియడ్స్ లో పీపుల్ లివ్డ్ ఇన్ బుషెస్ ఆఫ్ ద ట్రీస్ అండ్ కేవ్స్. అప్పుడు హౌసెస్ ఉండేవి కాదు కదా. హ్యూమన్ బీయింగ్స్ వర్ స్టిల్ ఇన్ ఎవల్యూషనరీ ప్రాసెస్. అంటే అంత మెచ్యూరిటీ కూడా లేదు, బుర్ర కూడా అప్పుడప్పుడే పెరుగుతుంది, థింకింగ్ కెపాసిటీ. సో ఇనిషియల్లీ దే లివ్డ్ ఇన్ బుషెస్ అండ్ హౌసెస్. ఎప్పుడు పాలియోలిథిక్ అండ్ మెసోలిథిక్ ఎరాస్ లో. మరి ఈ నియోలిథిక్ పీరియడ్ లో ఇంకో డెవలప్మెంట్ ఏంటి అంటే పీపుల్ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హౌసెస్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్ ఇనిషియల్లీ. అయితే ఇక్కడ మనం బుర్జాహామ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక ఇంపార్టెంట్ సైట్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ మనకి దొరికింది ఏంటి అంటే పిట్ డ్వెల్లింగ్స్ దొరికినాయి. అంటే ఏంటి? అండర్ గ్రౌండ్ హౌసెస్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్. దట్ ఈస్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ దట్ కుడ్ బి సీన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. People started living in houses, and interestingly at a site called Burzahom, pit dwellings were found, underground houses also made out of mud. అంతే కాకుండా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ మనకు కనిపించింది ఏంటి అంటే ఒక ఓవల్ షేప్డ్ బరియల్స్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీనిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం యూనిక్ ఫీచర్ ఇది. ఓవల్ షేప్డ్ బరియల్స్. ఇక్కడ ఈ బరియల్స్ లో ఎవరి స్కెలిటన్స్ ఉన్నాయంటే హ్యూమన్ బీయింగ్స్ అండ్ స్కెలిటన్స్ ఆఫ్ డాగ్స్. దీని గురించి మనము కొంచెం డిస్కస్ చేయాలి. ఇది ఏంటి అంటే అదే బుర్జాహామ్ లో ఒక స్టోన్ పైన ఒక ఆర్ట్ ఫామ్ దొరికింది, ఒక పెయింటింగ్ దొరికింది. దానిలో యూ కెన్ సీ 2 సన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. 2 సన్స్ చూడొచ్చు. అండ్ వీ కెన్ సీ అ డియర్ బీయింగ్ హంటెడ్ బై 2 persons catching bow and arrow, and other person we can see throwing a spear. So deer being hunted, and these 2 hunters were being helped by ఇంకో యానిమల్ కూడా చూడొచ్చు, దాన్ని డాగ్. సో దీస్ ఆర్ ద హంటర్స్. ఇవి రెండు కూడా సన్స్, 2 సన్స్, అండ్ దిస్ ఇస్ అ డియర్. సో ఇక్కడ మనం ఏమి కంక్లూడ్ చేయొచ్చు అంటే మాస్టర్స్ కి డాగ్స్ కి మధ్యలో చాలా అద్భుతమైన ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఈ పెయింటింగ్ మనం చూసినట్టయితే డాగ్స్ ఆల్వేస్ హెల్ప్ దేర్ మాస్టర్స్ ఇన్ హంటింగ్ ద యానిమల్స్. డెఫినెట్లీ అంత క్లోజ్ బంధం ఉందని మనం ఈ పెయింటింగ్ చూసుకుంటే చెప్పొచ్చు. ఇది ఎక్కడ దొరికిందంటే ఆన్ అ స్టోన్ ఇన్ బుర్జాహామ్. ఆ బుర్జాహామ్ ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఏ టైం పీరియడ్ కి చెందిన డెవలప్మెంట్ అంటే నియోలిథిక్ ఎరాకి సంబంధించింది. పిట్ డ్వెల్లింగ్స్ దొరికినాయి, ఓవల్ షేప్డ్ బరియల్స్ దొరికినాయి. ఆ బరియల్స్ లో ద స్కెలిటన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అలాంగ్ విత్ డాగ్స్. ఆ డాగ్ అనే రిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఈ పెయింటింగ్ గురించి చెప్తా. అయితే మాస్టర్స్ చనిపోతారు అనుకోండి, మరి డాగ్ బరియల్ ఏంటి? అయితే ఈ కల్చర్ మన ఇండియాకి మాత్రమే సంబంధించింది కాదు. దాన్ని ఆ కల్చర్ ని మనం ఏమనాలి అంటే డాగ్ సాక్రిఫైస్ రిచువల్ అనాలి. అయితే ఎప్పుడైతే మాస్టర్స్ చనిపోవడం జరుగుతుందో అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్న డాగ్స్ ని కూడా సాక్రిఫైస్ చేయడం జరుగుతుంది ఒక సెపరేట్ రిచువల్ ద్వారా. దాన్ని డాగ్ సాక్రిఫైస్ రిచువల్ అంటారు. ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లోనే కాకుండా మనము వేరే రీజన్ లో వేరే కంట్రీలో కూడా చూడొచ్చు. పర్టికులర్ గా దాన్ని ఏం పిలుస్తారంటే బయట కంట్రీలో షిల్కా కల్చర్ అని పిలుస్తారు. ద సేమ్ కైండ్ ఆఫ్ డాగ్ సాక్రిఫైస్ రిచువల్, షిల్కా కల్చర్. ఇది ఎక్కడ చూడొచ్చు అంటే ఇన్ ద బార్డర్స్ ఆఫ్ మంగోలియా అండ్ సైబేరియాలో మనం ఇటువంటి కల్చర్, ఇదే టైం పీరియడ్ కి సంబంధించిన కల్చర్
చూడొచ్చు. ద సేమ్ కైండ్ ఆఫ్ కల్చర్ రిలేటెడ్ టు ద సేమ్ టైమ్ పీరియడ్. సో దిస్ ఇస్ నాట్ యూనిక్ టు ఇండియా, బట్ దిస్ కల్చర్ ఇస్ ఫౌండ్ ఎట్ అ ప్లేస్ ఏంటి అది బుర్జాహోమ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఏంటి డాగ్ సాక్రిఫైస్ రిచువల్. దానికి ఎవిడెన్స్ ఏంటి ఓవల్ షేప్డ్ బరియల్స్ ఇన్ విచ్ the skeletons of human beings were found along with the skeletons of dogs. So when the masters died, there was a common ritual where dogs were sacrificed, and there was a close bonding between the masters and dogs. It is evident from one of the stone paintings at Burzahom, where the hunters could be seen being helped by the dogs in hunting the animals. So ఇది చాలా ఇంపార్టెంట్ సైట్. దిస్ ఇస్ అబౌట్ నియోలిథిక్ సైట్ అండ్ నియోలిథిక్ కల్చర్. నేను ఇంకోటి ఐ వుడ్ లైక్ టు సే దిస్, ఈ నియోలిథిక్ పీరియడ్ టైం పీరియడ్ ఏంటి 7000 BC to 1000 BC అని చెప్పాను. సో ఈ నియోలిథిక్ ఎండ్ కాకముందే అయితే ఇక్కడ మధ్యలో ఒక కొత్త ఫీచర్ బాన్ అయింది. నేను ఏం చెప్పాను క్లాస్ స్టార్టింగ్ అప్పుడు, ఇనిషియల్లీ స్టోన్ మేడ్ టూల్స్ వర్ యూస్, లేటర్ బోన్స్ వుడెన్ టూల్స్ కేమ్, అండ్ దాని తర్వాత పాలిష్డ్ టూల్స్, దాని తర్వాత మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ ఏంటి మెటల్ టూల్స్. మెటల్స్ గాట్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ 3000 BC. సో ఇది లాజికల్లీ ఈ టైం పీరియడ్ లోనే స్టార్ట్ అవుతుంది. ఏంటి యూసేజ్ ఆఫ్ స్టోన్ టూల్స్, బోన్ టూల్స్, వుడెన్ టూల్స్, అండ్ ఆల్సో for the first time metal tools. Which was the first metal that was introduced during this period అంటే కాపర్. కాపర్ ని మనం ఏమని పిలుస్తాం అంటే చాల్కో అని పిలుస్తాం. సో నేను ఏం చెప్పాను, మెటల్ టూల్స్ అలాంగ్ విత్ స్టోన్ టూల్స్ started to be used at around, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 3000 BC. స్టోన్ ని మనం ఆల్రెడీ ఏమని పిలుచుకుంటున్నాం, లిత్ అని పిలుస్తున్నాం. సో ఆల్ టుగెదర్ ఈ చాల్కోలిథిక్ కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే డ్యూరింగ్ 3000 BC. ఇది ఒక్కటే డెవలప్మెంట్. అయితే ఇది ఎండ్ కాక ముందే 3000 BC లో ఒక కొత్త ఫీచర్ పుట్టింది, ఒక కొత్త డెవలప్మెంట్ జరిగింది. అదేంటి అంటే యూసేజ్ ఆఫ్ కాపర్ టూల్స్. కాపర్ వాజ్ ద ఫస్ట్ టూల్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఇండియన్ సబ్ కాంటినెంట్ లో కాకుండా మొత్తం వరల్డ్ అంతలో కూడా యూజ్ చేసిన ఫస్ట్ మెటల్ ఏంటి అంటే కాపర్. తర్వాత కాపర్ రిజర్వ్స్ ఎప్పుడైతే లిమిటెడ్ గా ఉండేవో, ఆ కాపర్ ని ఆ తక్కువ రిజర్వ్స్ ఎప్పుడైతే ఉన్నాయో, లిమిటెడ్ రిజర్వ్స్ ఎప్పుడైతే ఉన్నాయో, ఆ కాపర్ ని టిన్ తోని మిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెచ్యూరిటీ లెవెల్స్. సో ఆ కాపర్ ని టిన్ తో మిక్స్ చేసి ఇంకో స్ట్రాంగ్ మెటల్ బ్రాంజ్ ని తీసుకుని రావడం జరిగింది. ఈ బ్రాంజ్ మెటల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు మన ఇండియన్ సబ్ కాంటినెంట్ లో అంటే అట్ అరౌండ్ 2500 BC. సో ఈ 3000 BC మెటల్ టూల్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు కాపర్ రిజర్వ్స్ లిమిటెడ్ కాబట్టి దాన్ని టిన్ తో మిక్స్ చేసి ఇంకో స్ట్రాంగ్ మెటల్ ని తీసుకుని రావడం జరిగింది. అదేంటి అంటే బ్రాంజ్ టూల్స్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మనందరికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తెలిసిందే. అది ఎప్పుడు ఎమర్జ్ అయింది అని లాజికల్ గా అడిగితే ఇట్ ఈస్ చాల్కోలిథిక్ పీరియడ్. ఈ చాల్కోలిథిక్ పీరియడ్ లోనే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎమర్జ్ అవ్వడం జరిగింది లాజికల్లీ. సో ఈ చాల్కోలిథిక్ ఎప్పుడు ఎమర్జ్ అయింది అంటే it logically falls under Neolithic period. It started as a new development, usage of copper tools, with the usage of copper tools. Tarvata bronze tools came into limelight, and you can see నేను ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టర్మ్ వాడానో, ఇంకో ఫీచర్ మనం అబ్జర్వ్ చేయాల్సింది చాల్కోలిథిక్ పీరియడ్ లో ఏంటి అంటే పెద్ద పెద్ద టౌన్స్, పెద్ద పెద్ద సిటీస్ అండ్ అర్బనైజేషన్ ఆల్సో స్టార్టెడ్. అంతేకాకుండా విత్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కమర్షియల్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్ విత్ ద పీపుల్ ఆల్సో గాట్ improved, and there were also cultural and commercial contacts with the rest of the people from rest of the world. అదేంటి అనేది, అది ఏ విధంగా జరిగింది అనేది ఎక్స్క్లూజివ్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం టేకప్ చేసినప్పుడు చూద్దాం. సో we are done with all the major developments related to the Stone Age cultures. I hope you have enjoyed the session. In the coming session we'll exclusively discuss the topic prehistoric art, which is very important for your art and culture. So I hope you have enjoyed this session. Vivek signing off. Thank you so much. Have a wonderful time. Thank you.